మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే పుష్య పౌర్ణమి శివ ముక్కోటితో కలిసి వచ్చిన అతిపెద్ద పర్వదినం. చాలా శక్తివంతమైనది గనుక ₹1 బిళ్ళను రాత్రి 12 లోపు ఈ ప్రదేశంలో పెడితే చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం మారి, మీ జాతకం మారి, మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అంత అద్భుతంగా ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది మీ తలరాతని మార్చేస్తుంది. ఎందుకంటే ఈ పౌర్ణమికి అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి వచ్చినప్పుడే మనం ఇలాంటి విధి విధానాన్ని ఆచరించినట్లయితే అన్ని సమస్యలు కూడా రాత్రికి రాత్రే పోతాయి. తెల్లవారి నుంచి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అంటే మనం ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. మామూలుగా పౌర్ణమి అంటే చంద్రుడు పూర్ణంగా ఉండే రోజు. మనకు చంద్రుడు పగటి సమయంలో కనిపించడు. మనకు రాత్రి సమయంలోనే చంద్రుడు కనిపిస్తాడు. కాబట్టి రాత్రి సమయంలో ఈ ₹1 బిళ్ళ పరిహారం చేసుకోవాలి. ఈ ₹1 బిళ్ళ మనకు ఉన్నటువంటి చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇలాంటి రోజుల్లో అంటే అమావాస్య, పౌర్ణమి లాంటి రోజుల్లో వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి కొన్ని రకాల పరిహారాలు, పూజలు చేసి తేలికగా బయట పడేవారు. అంటే విడి రోజుల్లో మనం ఎన్ని చేసినా కూడా పెద్దగా ఫలితం అనేది ఉండదు. కానీ ఇలాంటి రోజుల్లో చేసేటటువంటి చిన్న పనికైనా సరే ఫలితం అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి చక్కగా ఈరోజు ₹1 బిళ్ళ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారి కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది, ధన సమస్యలు పోతాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ₹1 బిళ్ళతో ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ పౌర్ణమి రోజు ₹1 బిళ్ళతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారానికి ₹1 బిళ్ళ కావాలి. ముందు ₹1 బిళ్ళను తీసుకుని కాస్తంత పసుపు నీటితో శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఎందుకంటే ఆ ₹1 బిళ్ళ చాలా చేతులు మారి వస్తుంది. కాబట్టి కొన్ని రకాలైనటువంటి దోషాలు దానికి అంటుతాయి. ఆ దోషాలు పోవడానికి ముందు ₹1 బిళ్ళను క్లీన్ చేసేసుకోవాలి. ₹1 బిళ్ళనే ఈ పరిహారానికి ఎందుకు వాడాలంటే 1 అనే సంఖ్య చాలా లక్కీ నెంబర్గా, అదృష్ట సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. మానవుని యొక్క జీవితం రూపాయితోనే ముడిపడి ఉంటుంది. ఎంత పెద్ద కోటీశ్వరుడి యొక్క సంపాదన అయినా ₹1 దగ్గర నుంచే మొదలవుతుంది. రూపాయి అనేది చాలా విలువైనది. రూపాయి లేనిదే మానవుని యొక్క మనుగడ అనేదే లేదు. మానవుని యొక్క తలరాతను మార్చే శక్తి ₹1కే ఉంది. ₹1,00,000లో ₹1 తగ్గినా తగ్గినట్లే. 10,000లో ₹1 తగ్గినా తగ్గినట్లే. రూపాయి లేకపోతే నిండుదనం అనేదే ఉండదు. ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథులు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. చంద్రుడు తన 16 కళలతో సంపూర్ణంగా ప్రకాశించే ఈ రోజున భూమిపైకి దివ్యమైన శక్తులు ప్రసరిస్తాయని మన పూర్వీకులు విశ్వసించారు. అలాంటి పౌర్ణములలోకెల్లా అత్యంత విశిష్టమైనది, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది ఈ పౌర్ణమి. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఆ జగన్మాత అయిన లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారాలకు 100కు 100% ఫలితాలు వస్తాయి. మన జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత కష్టపడి సంపాదించినా ధనం చేతిలో నిలవకపోవటము, అనవసరమైన ఖర్చులు మీద పడటము, అప్పుల ఊబిలో కూరుకుపోవటం వంటి సమస్యలతో ఎంతోమంది సతమతమవుతూ ఉంటారు. దీనికి కారణం మన జాతకంలో ఉన్న గ్రహదోషాలు కావచ్చు, మన ఇంటిపై ఉన్న నరు దృష్టి కావచ్చు, లేదా మనకు తెలియకుండా మనల్ని ఆవహించిన ప్రతికూల శక్తులు కావచ్చు. కారణం ఏదైనప్పటికీ వీటన్నిటినీ ఛేదించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షించే శక్తి ఈ పౌర్ణమి నాటి పరిహారానికి ఉంది. ఈ పరిహారానికి కావాల్సింది కేవలం ₹1 బిళ్ళ. అయితే అది సాధారణ ₹1 బిళ్ళ కాదు. దానిని మనం ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంగా మార్చబోతున్నాం. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజున సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత చంద్రోదయం అయినప్పటి నుండి అంటే సాయంత్రం 6 నుండి అర్ధరాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయవచ్చు.
ఎందుకంటే ఈ సమయంలోనే లక్ష్మీదేవి భూ సంచారం చేస్తుందని నమ్మకం. ఈ రూపాయి బిళ్ళ పరిహారం ప్రారంభించే ముందు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పసుపు, రాళ్ల ఉప్పు వేసి తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈరోజు మాంసాహారం ముట్టకూడదు. మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ₹1 ఏం చేయాలంటే ముందుగా ₹1 బిళ్ళను తీసుకోండి. పాతదైనా కొత్తదైనా పర్వాలేదు. దానిని పసుపు నీటితో శుభ్రంగా కడిగి ఒక పొడి వస్త్రంతో తుడవండి. ఇప్పుడు శుభ్రం చేసిన ₹1 బిళ్ళను ఒక చిన్న ప్లేట్ మధ్యలో పెట్టండి. ₹1 బిళ్ళ అంటే కేవలం ఒక లోహం కాదు, అది లక్ష్మీదేవి యొక్క స్వరూపం. నాణాలపై ఉండే రాజముద్ర, సంఖ్యలు అన్నీ కూడా శక్తికి ప్రతీకలు. కనుక ప్లేట్లో ₹1 బిళ్ళను పెట్టి తర్వాత దానిపై కొద్దిగా పసుపు, కుంకుమ వేయండి. పసుపు గురుగ్రహానికి, సౌభాగ్యానికి ప్రతీక. కుంకుమ శుక్రగ్రహానికి, లక్ష్మీదేవికి చిహ్నం. కనుక పసుపు, కుంకుమ వేసి ఆ తర్వాత ఆ ₹1 బిళ్ళపై 3 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న పచ్చకర్పూరం బిళ్ళను కూడా ఉంచండి. యాలకులు ధనాకర్షణకు, జనాకర్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాలు ప్రతికూల శక్తులను తరిమి కొడతాయి. పచ్చకర్పూరం యొక్క సువాసన వాతావరణాన్ని పవిత్రంగా మార్చి దేవతలను ఆకర్షిస్తుంది. కనుక ఇవి వేసి చివరిగా కొన్ని అక్షింతలను కూడా తీసుకొని వాటిని కూడా ఆ ₹1 బిళ్ళపై ఉంచండి. అక్షింతలు అంటే క్షతం కానివి, అనగా సంపూర్ణతకు, వృద్ధికి సంకేతం. ఈ అక్షింతలను ₹1 మీద వేయటం వలన మన జీవితంలో కూడా వృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లేట్ను పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కళ్ళు మూసుకొని మీ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని, ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, ఈ పౌర్ణమి శుభవేళ ఈ ₹1 బిళ్ళను నీ స్వరూపంగా భావించి నేను ఈ పూజ చేస్తున్నాను. నా ఆర్థిక కష్టాలను తొలగించు తల్లి. నా ఇంట్లో సిరి సంపదలతో స్థిర నివాసం ఏర్పరచుకో. నాకు వచ్చే ఆదాయాన్ని 10 చెయ్యి. నా అప్పులన్నీ తీరిపోయే మార్గం చూపించు. నా కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు అని మీ కోరికలను, మీ కష్టాలను ఆ తల్లి ముందు ఎకరువు పెట్టండి. ఆ తర్వాత ఓం శ్రీ సిద్ధలక్ష్మియే నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్ర జపం చేస్తున్నంతసేపు మీ దృష్టి మొత్తం ఆ ₹1 బిళ్ళపైనే కేంద్రీకరించి ఉండాలి. విశ్వం నుండి దివ్యమైన శక్తి, ఆ లక్ష్మీదేవి చైతన్యం ఆ ₹1 బిళ్ళలోనికి ప్రవహిస్తున్నట్లుగా బలంగా భావన చేయండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ప్లేట్ను కదపకుండా ఆ రాత్రంతా అక్కడే దేవుడి గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి. పౌర్ణమి రాత్రి చంద్రుని కిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మనం చేసిన పూజ యొక్క శక్తి. అన్నీ కలిపి ఆ ₹1 బిళ్ళలో నిక్షిప్తమవుతాయి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజగదిలోనికి వెళ్ళి ఆ ప్లేట్లోని ₹1 బిళ్ళను, యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం, అక్షింతలతో సహా ఒక చిన్న ఎర్రటి వస్త్రంలోనికి తీసుకొని దానిని ఒక మూటలా కట్టండి. ప్లేట్లోని పసుపు, కుంకుమలను నుదుట ధరించండి. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది. ఈ శక్తివంతమైన మూటను ఎక్కడ పెట్టాలి అంటే దీనిని తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైనా వేప చెట్టుకు కానీ, రావి చెట్టుకు కానీ కట్టేసి రండి. అంటే పూజలు చేయని చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లకు కట్టేసి వచ్చేయండి. అంతే, సరిపోతుంది. అలా చేస్తే మీకు ఉన్న దరిద్రం అంతా ఈ రోజుతో పోతుంది. ఈ పరిహారం యొక్క శక్తి అమోఘమైనది. ఎంతోమంది ఈ చిన్న పరిహారంతో తమ జీవితాలను మార్చుకున్నారు. లక్షల్లో అప్పులు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసిన కొద్ది నెలల్లోనే అప్పులన్నీ కూడా తీర్చేసి ఆర్థికంగా స్థిరపడిన ఉదంతాలు ఉన్నాయి. వ్యాపారంలో నష్టాల్లో ఉన్నవారు లాభాల బాట పడిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఊహించిన అవకాశాలు తలుపు తడతాయి. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, మనసు, మంత్రము మరియు విశ్వశక్తిని ఏకం చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ. నమ్మకంతో, పూర్తి శ్రద్ధతో చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు, పదే పదే చేయాల్సిన అవసరం లేదు. ఆడవారు, మగవారు ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ శక్తివంతమైన పౌర్ణమి మనకు లభించిన ఒక సువర్ణ అవకాశం. ఈ రోజున చేసే ఏ పూజైనా, ఏ పరిహారమైనా 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కేవలం ₹1 బిళ్ళతో మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. దరిద్రాన్ని మీ ఇంటి గడప దాటించి ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లో శాశ్వతంగా కొలువుండేలాగా చూసుకోండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. కోట్లు మీ కాళ్ళ దగ్గరకు రావటం అంటే ఇదే. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఆ జగన్మాత కరుణా కటాక్షాలతో మీకన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పకుండా అందరూ ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజును శివ ముక్కోటి అని అంటారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనం ఇస్తాడు. కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుణ్ణి పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయండి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో కానీ మట్టితో కానీ ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజా గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు. పుష్య పౌర్ణమిని మహాపౌషి అని కూడా అంటారు. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన రోజు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పైగా ఈసారి ఈ పౌర్ణమి శనివారం రోజు వచ్చింది. ఇలా శనిదేవుడికి ఇష్టమైన పౌర్ణమి శనివారం కలిసి రావటం చాలా ఒక గొప్ప విశేషమే అని పండితులు అంటూ ఉన్నారు. ఈరోజు దగ్గరలోని నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిది. లేదు మాకు దగ్గరలో నవగ్రహ ఆలయం లేదనుకునేవారు ఏమీ బాధపడవద్దు. చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో భక్తిగా పూజించుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే శనిదేవుణ్ణి పూజించినట్లే. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని తెల్లటి రంగు వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. స్వామి ముందు మామూలు దీపాన్ని కానీ పిండి దీపాన్ని కానీ పెట్టండి. మీకు నచ్చిన పళ్ళను నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. పూజ కూడా చేయలేని వారు జస్ట్ దీపం పెట్టుకున్నా చాలు. గ్రహదోష బాధలు ఉండవు. ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పుష్య పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి.
ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పుష్య పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. కనుక ఈరోజు గోవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఇక విషయంలోనికి వస్తే ఈ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం కూడా మీరు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్నానం కంటే కేవలం శరీరాన్ని కడుక్కోవటం మాత్రమే కాదు, మన లోపల మరియు బయట ఉన్న నకారాత్మక శక్తిని వదిలించుకునే ఒక ప్రక్రియ. ముఖ్యంగా ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో శంకు పువ్వును కానీ లేదా కొన్ని నువ్వులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఈ మూడిటిల్లో ఏది వేసుకున్నా సరే ఈ ఏడాదంతా మీకు తిరిగిలేని విజయాలు అందుతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో బయట ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదాలు జరగటం, వింత రోగాలు రావటం, అపమృత్యువు బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి అపమృత్యు దోషాలు మన దరి చేరకుండా ఉండాలంటే ఈ పుష్య పౌర్ణమి రోజున ఇలాంటి పవిత్ర స్నానం చేయటం ఎంతో అవసరం. ఇది మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముందుగా శంకు పువ్వు గురించి చెప్పుకోవాలి. ఈ పువ్వు అంటే శనిదేవుడికి, పరమశివుడికి, మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం. మీకు గనుక నీలం లేదా తెలుపు రంగు శంకు పువ్వులు దొరికితే వాటిని తీసుకువచ్చి స్నానం చేసే నీటిలో వేయాలి. చేసే ముందు ఆ పువ్వును చేత్తో లైట్గా నలిపి ఆ పువ్వు యొక్క రసం నీటిలో లైట్గా కలిసేలాగా చూడాలి. ఇలా శంకు పువ్వు నీటితో స్నానం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒకవేళ మీకు శంకు పువ్వు అందుబాటులో లేకపోతే రెండో వస్తువుగా నువ్వులను వాడవచ్చు. నువ్వులు అంటే శనిదేవుడికి అత్యంత ఇష్టమైనవి. నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఏవైనా సరే కొన్ని ఈరోజు నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు, ఏలినాటి శని ప్రభావం ఏదైనా ఉంటే తగ్గిపోతుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. ఒకవేళ శంకు పువ్వులు, నువ్వులు రెండూ అందుబాటులో లేని పక్షంలో ప్రతి ఇంట్లో ఉండే పసుపును స్నానపు నీటిలో చిటికెడు అంటే ఒక అర స్పూన్ అంతా కలుపుకోవాలి. పసుపు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మరియు అద్భుతమైన క్రిమి సంహారిణి. పసుపు నీటితో స్నానం చేయటం వల్ల శరీరానికి ఒక కొత్త కాంతి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలిగి దరిద్రం వదిలిపోతుంది. ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకొని మీరు ఈరోజు స్నానం చేస్తే ఆ నీటి శక్తి వల్ల మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. శరీరానికి నూతన ఉత్తేజం, ఉత్సాహం వస్తాయి. ఏ పనైనా ఉత్సాహంగా చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందో అప్పుడే లక్ష్మీదేవి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే మన శరీరం మరియు మనసు పవిత్రంగా ఉండాలి. ఈ పౌర్ణమి స్నానం వల్ల మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుంది. దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పడతాయి. మీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలంటే ఈ పౌర్ణమిని అస్సలు వదులుకోకండి. కేవలం ఈ ఒక్కటి నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల ఏడాది పొడవునా మీకు అంతా మంచే జరుగుతుంది. మన సాంప్రదాయంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి రేపు ఈ పవిత్రమైన స్నానాన్ని ఆచరించి దైవ ప్రార్థన చేసుకుని మీ జీవితాన్ని మార్చుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.